మీరు ధ్యానంలోకి చాలా తొందరగా వెళ్ళిపోతారు. ఎందుకంటే ధారణ వచ్చేస్తుంది. ధారణకి మీకు అది ధారణ రావాలంటే చాలా కష్టపడాలి మనం. అంటే దేని మీదైనా ఫోకస్ చేయాలంటే అలా కళ్ళు మూసుకొని కూర్చోవాలంటే చేయలేం. మన మైండ్ వినదు. ఏదో ఒక ఆలోచన తీసుకొచ్చి నిన్ను కూర్చోనియదు. కానీ ఇలా చేసి కనుక మీరు కూర్చొని అలా కళ్ళు మూసుకొని కూర్చున్నారు అని అంటే ఒక ఆనందమైన స్థితికి మీరు వెళ్ళిపోతారు. తన్మయత్వంగా ధ్యాన స్థితికి వెళ్ళగలుగుతారు. అది 5 నిమిషాలు లేకపోతే ఒక 10 నిమిషాలు వెళ్ళగలుగుతారు. ఈ స్థితికి రావాలి అంటే ముందు చన్నీళ్ళ స్నానం మంచిదా కాదా అంటే చన్నీళ్ళ స్నానం చాలా మంచిది. చన్నీళ్ళ స్నానం ప్రతిరోజు కనుక చేస్తే మన సెల్ హెల్త్ అంటే మన కణ ఆరోగ్యము పెరుగుతుంది. దానికోసమే మన పెద్దలు ప్రతి దానికి కూడా ఒక సాంప్రదాయాన్ని అలాగే ఒక అలవాటుని ఒక పద్ధతిని మనకి చిన్నప్పటి నుంచి మనకి నేర్పించి ఈ సీజన్లో ఇలా ఉండాలి, ఈ ప్రసాదాలు చేయాలి, ఈ పూజలు చేయాలి, ఇలా ధ్యానం చేయాలి అని చెప్పి చెప్పడానికి కారణం అదే.